సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రసూల్పుర వార్డ్ నెంబర్ 2 పరిధిలోని మార్గదర్శిని కాలనీలో స్థానిక సమస్యలను తెలుసుకోవడానికి పర్యటించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సాగుతున్న ఈ పర్యటనలో ఆయన కాలనీ వాసులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, రోడ్ల దుస్థితి, వీధి దీపాల వంటి మౌలిక వసతులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. స్థానిక నివాసితులు తమ కాలనీలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి పెండింగ్ లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత కంటోన్మెంట్ బోర్డు అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ये बड़ा करते ये करते को बड़ा लाइन जा रहा था जीके का उसको चले आया था। तो मैंने बात तब सुनी कि नहीं, बोर्ड में भी बोला ये बोरी डालना लाइन कितना जरूर है, उसके बाद रोड का भी पैसा उसकी मोटा क्या हो रहा है रोज आके लोग पार्क डेवलपमेंट किया అలాగే హైలైటర్ मेरे पास सिंगल हेडेड लिख दो सामान चाहिए सब कुछ राजी रहे तो मैं क्या करता हूँ एक मिनट इसको पूरा एक तरीके से बनाएंगे तो ग्रिल वाला लगा के अंदर ओपन जिम लगा देंगे तो गार्डनिंग जैसे करे तो आपको क्या दूसरा एक्टिविटी नहीं रहता, छोटी मदर फादर आगे धन्यवाद बुक्स के लिए बहुत जगह कल हम लोग गए तो साहब बोले भाई सॉल्व वॉल कुछ काम आते हैं दो बुक्स दो बोला बुक्स चलो విషయం ఏంటంటే ఇక్కడ మార్గదర్శి కాలనీ, దాని తర్వాత ఈ కట్ట మీద బస్తీ. ఇప్పుడు ఈ రెండిట్లో లింక్ ఏంటంటే బండ్లు కొన్ని పార్క్ చేసి పెడుతున్నారు మధ్యలో. ఈ పార్క్ చేసి పెట్టిన అందరికి ఎవరు వాడుకుంటారు తెలుసుగా ఈ రోజులలో. వాళ్ళు అక్కడ సీకట్ల ఆ బండ్లలో కూర్చొని ఆ గాంజా కొట్టుకుంటా మందు తాగుకుంటా కూర్చోరంట. ఒకసారి ఈరోజు ఫ్రైడే రేపు సాటర్డే ఒకసారి డ్రైవ్ నడిపిస్తే నిన్ననే డీసీపీ గారిని కూడా కలిసి చెప్పాను, వాళ్ళకి శిక్షలు పెద్దది పెట్టమని చెప్పాను. ఒకటి బోయిట్లో వస్తాయంటే అటు ఎవడు వినడు. ఒక 4-5 వేసి జర సెట్ చేస్తేనే వాళ్ళు వింటారు. కాబట్టి ఆ పని చేసి రాజ్ కుమార్ సార్ మార్గదర్శి కాలనీలో నిన్న వచ్చారు, నేను ఈరోజు వాళ్ళ కాలనీకి వచ్చాను. వాళ్ళు కాదు నేనే వాళ్ళ కాలనీకి వచ్చాను. అది జర రిజాల్వ్ చేస్తాడు చూడండి. ఆ రిజాల్వ్తో కన్నా ముందు వాళ్ళకు వాటర్ సప్లై కావాల్సినంత లేదు. ఇక్కడ ఎక్కడి నుంచో మాట్లాడుతున్నాం, హాఫ్ అన్ అవర్ చేయండి, లేకుంటే ఇక్కడ ట్యాంకర్ ఇంకా లోనా ట్యాంకర్ ముష్కిల్ అవుతాం. అది కష్టం. దేవేందర్ సార్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను మార్గదర్శి కాలనీలో ఉన్నానా, వాటర్ డ్రింకింగ్ వాటర్లో మన సివరేజ్ వాటర్ పొల్యూటెడ్ అయ్యి వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు దాన్ని ఏంటంటే ఇప్పుడు ముందు అవన్నీ ఇప్పుడు మనం చేసే వారికి టైం పడుతుంది. ఆ 303 crores ఏదైతే అమౌంట్లోకి వెళ్ళి చేయాలి టైం పడుతుంది. మీన్ వైల్ ఒకసారి ఎవరైనా పంపించి స్వామినారాయణ టెంపుల్ ఎదురుగా కూడా ఉన్న నాలలో కూడా మొత్తం నీళ్ళు ఫ్లో లేదు. అదొకటి ఈ కాలనీలో కూడా ఒకసారి వస్తే ముఖేష్ గారిని ఎవరికని చెప్తే వాళ్ళు చూసుకుంటారు, ప్రకాష్ గారిని.